కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సింగరేణి గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గోదావరికని భాస్కర్రావు భవన్ లో జరిగిన వేడుకలకు యూనియన్ కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. ఇదే కార్యాలయంలో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు పార్టీ నగర కార్యదర్శి కె కనకరాజు ముఖ్య అతిథిగా హాజరై ఎర్ర జెండాను ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. పాలకులు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేలా మేడే స్ఫూర్తితో కార్మికుల ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆ ప్రోగ్రామ్స్ లో మనం అందరం కూడా ఏకతాటిపై అందరూ కూడా ఈరోజు మన మేడే సందర్భంగా మనం అందరికీ కార్మికులకు పిలుపివ్వాలి. 4 కోట్లలో ఏముంది, 44 చట్టాలలో ఏమున్నది అనేది వివరిస్తున్నారు. బహుశా మళ్ళా మనం ఈ రేపు అంటే 3 తారీఖు మన నాయకత్వాన్ని హైదరాబాద్కు పిలిచారు. ఆ దానిలో ఏముందో ఇప్పటికి 2 సార్లు పోస్ట్ పోన్ చేశారు ప్రభుత్వం. మరి మళ్ళీ 3 తారీఖు ఉంది. ఈ 4 కోట్ల విషయంలో కానీ లేకపోతే మనకు వచ్చేటి ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాలు అయితేంది, వారసత్వ ఉద్యోగాలు అయితేంది, డిస్మిస్ కార్మికులు అయితే బెక్స్ మీద మనం ఏదైతే మన నాయకులు నిన్న మొన్న చెప్పినామో అవన్నీ అక్కడ పెండింగ్ సమస్య ఉన్నది. ప్రభుత్వం కనుక దిగి వచ్చి మన సమస్యల పైన అమలు చేస్తే ఏం లేదు, లేకపోతే ఖచ్చితంగా సమ్మె మనం నోటీస్ తయారు చేసి రెడీ ఉంది. ఆ సమ్మె నోటీస్ ఖచ్చితంగా 3 తారీఖు కనుక మాత్రం చర్చలు విఫలం అయితే ఖచ్చితంగా సమ్మె నోటీసు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మనం కూడా కార్మిక వర్గానికి అందరికీ కూడా ఈ 4 కోట్లలో ఏముందో వివరించాలి. మనం అందరం ముందుండి కార్మిక అన్ని యూనియన్ కలుపుకొని సమ్మెకు సిద్ధం కావాల్సిందిగా మీకు అందరు కూడా పేరున తెలియజేస్తూ పోరాటాలు చేస్తున్నది మన ఏఐటీసీ. మరి ఆనాడు తండ్రి ఎవరో బిడ్డలకు తెలియని పరిస్థితులలో మరి 8 గంటల పని విధానం కావాలని చికాగో నగరంలో జరిపినటువంటి పోరాటంలో అమరులైన కార్మికుల రక్తం నుండి ఎగిరేసిన జెండా మన ఎర్ర జెండా. మరి ఎర్ర జెండా స్ఫూర్తితోని ప్రపంచవ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఆనాడు 16 గంటలు, 18 గంటలు, 20 గంటల వరకు కార్ఖానాలలో, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు అనేక అవస్థలు పడుతున్న తరుణంలో మరి పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. మరి ఆ పోరాటంలో అసూలు బాసిన నాయకులను ఆదర్శంగా తీసుకొని అమరులతో మమేకమై మరి ఈనాటి వరకు కూడా ఎర్ర జెండా అలాగే ఎగురుతూ ఉన్నది. మరి ఎర్ర జెండా పోరాటం అనేక మంది పార్టీలు స్థాపించిన, యూనియన్లు స్థాపించిన, అది కేవలం స్థాపించిన ఏరియా వరకే ఉంటుంది. కానీ ఈ ఎర్ర జెండా అనేది ప్రపంచవ్యాప్తంగా ఎగురుతూనే ఉంటుంది. మరి ఈనాడు 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటలు వినోదం కోసం మనం ఏదైతే హక్కును కల్పించుకున్నామో ఆ హక్కును కాలరాసే విధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం మరి 12 గంటలు, 16 గంటలు పని విధానాన్ని పెంచాలని చూస్తూ ఉన్నది. 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి మరి కార్మిక వర్గాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది.